खतरनाक कॉमेडी शो। और चमक चमक चाम चुटको चुटको चांस दोरिके रो होइया छनक छनक చాం పట్టుకో పట్టుకో చంపెదరువులే వెయ్యా అబ్బా కొత్త లాడ్జా అదిరింది. లాడ్జ్ కాదా ఇది, మా ఇల్లే. మీ ఇల్లా? మీ ఇంట్లో మీ ఆవిడ లేదా? ఇంట్లో నాగపాముని పెట్టుకొని కట్లపాముని ఎవరన్నా తీసుకొస్తారే? ఇంకో విషయం తెలుసా, మావిడ నా మాట వినలేదనుకో మావిడనే కొడతా, మావిడ నా మాట వినలేదనుకో మావిడనే కొడతా. 2 సార్లు మీ ఆవిడ ఎందుకు? రెండిట్లో వినలేదనే ఉందిగా. మాయల మరాఠీ. ఏం మరాటే, నువ్వు అంతా ఈజీకి ఫ్లాట్ అయ్యవా? మాదాపూర్ ఫ్లాట్ అమ్మితే కానీ నువ్వు ఫ్లాట్ అవ్వాలా? మేము మీకు అంత ఈజీగా ఫ్లాట్ అయ్యామనుకోండి, మా జీవితాన్ని ఫ్లాట్ కన్ఫర్మ్ చేసేస్తారు. అవునా కాదా? అవునా కాదా? అవునా? ఏకాంత వేళ ఏకాంత సేవ నీకొంటే కాల ఎవరావిడి? నాగపాము. అర్థమైంది మీ ఆవిడని. ఇప్పుడు ఇక్కడ ఉన్న కట్లపాం పరిస్థితి ఏంటి? నా ఎదురుగా వచ్చిందేంటి? నీకు వాసిపోద్ది. ఇప్పుడు మీ ఎదురుగా వచ్చిందేంటి? నాకు వాసిపోద్ది. ఎవరావిడ? నువ్వు ఊరికెళ్ళావు కదా, దాన్ని ఇంట్లో తీసుకొచ్చి బెల్లి డాన్స్ చేయిస్తున్నాను. లేకపోతే ఏంటి, ఫ్రెండ్ ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయితే మాత్రం మీద చేసి మాట్లాడతారా? మనం ఇంత క్లోజ్ గా ఉంటే అది అలా అడుగుతాను నేను అన్నానా? నాకు ఎప్పుడు అన్నారు? అన్నారు ఇందాకే అన్నారు, నేను మర్చిపోయినబ్బా. సారీ అండి, అనవసరంగా మీ ఫ్రెండ్షిప్ ని అపార్థం చేసుకున్నా. నమస్కారం అండి. నమస్కారం. కన్ఫర్మ్ అండి, మీరిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అన్న కన్ఫర్మ్ అయింది. అది కన్ఫర్మ్ చేసుకుంటుంది నేను అన్నానా? నాకు ఎప్పుడు అన్నారు? ఇందాకే అన్నారు, అసలే మర్చిపోయింది సుమార్. ఏమండి, నేను టీ తీసుకొస్తా. అలాగే తీసుకురా. అమ్మో, ఇంట్లో మీ ఆవిడ నేను ఒక్క క్షణం కూడా ఉన్నాను. నేనునా? ఎందుకు అలా అరుస్తావు? దానిలో పడుకున్నారేంటి మరి? మనం చిన్నగా ఉన్నప్పుడు ఎక్కడ పడుకునే వాళ్ళం? ఎప్పుడు మనం రెగ్యులర్ గా లాడ్జిలోనే కదా పడుకుంటా. చిన్నప్పుడు మా ఇంట్లో 10 బెడ్లు ఉన్నా మీ ఇంట్లో వచ్చి నేను ఎక్కడ పడుకునేవాడిని? నా ఒళ్ళోనే పడుకుంటా. ఇప్పుడు ఎక్కడ పడుకున్నానే? దానిలో పడుకున్నారు. సరిపోయిందిగా. సరిపోవడం ఏంటి? ఇప్పుడు దాని ఒళ్ళో నేను పడుకోలేదనుకో, వీడు ఫ్రెండ్ అయిపోతే మారిపోయాడు అని అది అనుకుంటుందా లేదా? ఏంటి చేతిలో? టీ. నాకు టీ తాగను, నేను కాఫీ తాగను. కాఫీ తీసుకురాపో. పద. ఎక్కడికి చెప్తాదా? ఏరి వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారు? ఏమండి ఆ, ఏమండి ఆ, ఏం చేస్తున్నారండి? దొంగ పోలీస్ ఆడుకుంటున్నావు. ముందు తలుపు తీయండి, బయటికి రండి. ఏంటే ఏం చేస్తున్నారు లోపల? దొంగ పోలీస్ ఆడుకుంటున్నామే. దొంగ పోలీసు రూమ్ లో ఆడడం ఏంటి? ఇక్కడ బయట ఆడాలి కదా. పూజ, మనం చిన్నప్పుడు దొంగ పోలీస్ ఎక్కడ ఆడేవాళ్ళం? మా రూమ్ లో ఆడేవాళ్ళం. ఇప్పుడు ఎక్కడ ఆడుతున్నానే? మన రూమ్ లో. సరిపోయిందిగా. సరిపోవడం ఏంటి? ఆయన తల పెట్టుకొని గొల్లెం పెట్టుకోవడం ఏంటండి? పొలం పెట్టకపోతే పోలీసు వాళ్ళు పట్టుకోరా? ఇప్పుడు ఏంటి చేతిలో? అది కాఫీ. నేను కాఫీ తాగను, టీ తీసుకురాపో. ఏమండి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు? ఏమండి ఎక్కడ ఉన్నారండి? ఎక్కడ దగ్గర ఉన్నావులే. ఎక్కడ ఉన్నారు? బయటికి రండి. ఏంటి సోఫా వెనకాల ఏం చేస్తున్నారు? 2 రూపాయలు పడిపోతే వెతుకుతున్నానే. అది ఎక్కడ ఉంది? ఇది కూడా ఇదే వెతుకుతుంది, ఇక్కడే ఉంది. బయటికి రండి ముందు. 2 ఫస్ట్ రూపాయలు దొరికిన తర్వాత వస్తాం. ముందు బయటికి రండి. ఒక దగ్గర ఉండరా మీరు? చిన్నప్పుడే ఒక దగ్గర ఉండలేదు, పెద్ద అంతరాకి ఎక్కడ ఎలా ఉంటామే. ఏంటది? కాఫీ టీ. 2 తెచ్చేసిందా? నేను కాఫీ టీ తాగను. మరి ఏం తాగుతారు? జ్యూస్ తాగుతాను. ఏమండి కాలుకేస్తే మెడకేస్తారు, మెడకేస్తే కాలుకేస్తారు. తాళి కట్టిన ప్రతివాడు అలానే చేస్తాడు. వెళ్ళి తీసుకురాపో. ఏమండి ఏ జ్యూస్ కావాలి? ఏదో ఒకటి పట్టుకురా. మాటికి జ్యూస్ పిండుతున్నావు కదా నాది నువ్వు. పూజా తూ ఘర్ జా, మై ఫోన్ కర్తా హూ జబ్ తూ ఆజా, జబ్ బజాయేంగే బాజా. పిల్లలు ఏంటో ఏమీ అర్థం కారు. ఏమో సడన్ గా వస్తారు, ఒక ఫోన్ చేయరేంజ్ అంతా ఇంట్లో ప్రోగ్రామ్ డిస్టర్బ్ చేస్తుంటారు. శ్యామలా శ్యామలా శ్యామలా. హే శ్రీరామ్ మనోజ్ సతీష్. ఎవరా దరిద్రులారా మామిడి పట్టుకుంటారు? ఎవరా మీరందరూ? నా ఫ్రెండ్స్ అండి. ఫ్రెండ్స్ అంటే షేక్ హ్యాండ్ ఇచ్చుకోవాలి. బ్రిడ్జ్ మీద ఎక్కినట్టు ఎక్కుతున్నారు దరిద్రులు 4 నీ మీద.
మాది షేక్ అండ్ ఇచ్చే ఫ్రెండ్షిప్ కాదు, షేక్ చేసే ఫ్రెండ్షిప్. ప్లే స్కూల్ నుండి పిహెచ్డి వరకు ఒకటే కంచం ఒకటే మంచం. అక్కడ దానికి ఊపిరాడరా, చచ్చిపోతురా అది దరిద్రులారా. చిన్నప్పుడు అందరు ఫ్రెండ్స్ కలిసి ఉంటారు, పెద్ద అయ్యాక మారిపోతుంటారు. అలా మారిపోవద్దనే మేము చిన్నప్పుడు ఒట్టేసుకున్నాం. అది నా డైలాగ్ కదే. మాది కూడా అదే డైలాగ్. లోపటెళ్ళు. అరే దరిద్రులా, ఇక్కడ వచ్చి కూర్చోండి. బ్రదర్, ఒక ఇంటికి వచ్చినప్పుడు కొన్ని పద్ధతులు ఉంటాయి, ఆ పద్ధతిలో ఉండాలి. అర్థమైందా? పక్కన మొగుళ్ళు ఉంటారు బ్రదర్, హట్ అవుతారు, చూసుకోవాలి అవన్నీ. అర్థమైందా? అరే అంతా కూడా పకోడీరా. దరిద్రులా, చికెన్ షాప్ దగ్గర బొక్కల కోసం కుక్కలు పడతాయి చూడు, అలా పడతారంట. పకోడీ కోసం పకోడీ ఎప్పుడు తినలేదా? ఏమండి, మేము చిన్నప్పటి నుంచి ఏది తిన్నా ఏది తాగని ఇలానే మీద పడుకుంటూ దొర్లుకుంటూ తింటాం. నువ్వు లోపలికి వెళ్ళు. అరే ఇక్కడ రండి. ఏం ఫ్రెండ్స్ రా మీరందరూ, కూర్చోండి. ఏం చేస్తారా మీరు నలుగురు? ఏం చెయ్యం, ఓన్లీ ఫ్రెండ్షిప్. ఒరే కూల్ డ్రింక్ రా. ఒక్క కూల్ డ్రింక్ లో 2 స్టాల్ పెడితే తాగతాం చూసాను రా. ఒక్క కూల్ డ్రింక్ 5 స్టాల్ పెట్టడం తాగడం ఏంట్రా, మరి టూ మచ్ రా ఇది. మేము చిన్నప్పటి నుంచి ఏది తిన్నా ఏది తాగినా ఇలానే పంచుకుంటాం. మెంటల్ దానా, ఇది పంచుకున్నట్లేదు. జనాలు ఎవరో చూస్తే ఈ నలుగురు నిన్ను ఉంచుకున్నట్టుంది. చిన్నప్పటి నుంచి మా ఊర్లో అందరు ఇలానే అనేవారు. అలా ఉంటే అలానే అంటారు మరి దరిద్రులారా. సోఫా మీద కూర్చోండి రా, ఏదైనా తినాలంటే కుక్కలాగా పరిగెత్తకండి రా, తెచ్చిస్తుంది. అర్థమైందా? ఇల్లు బాగా కట్టింది రా. అది కట్టలే, ఇల్లు తాపి మేస్త్రి కట్టాడు. ఏ భయ్య పనిచేశాడు. నేను పనిచేస్తే మామిడి పట్టుకుంటారంట మీరు. మాకు ఫ్రెండ్ ఎవరు? మావిడ కౌగిలించుకోవాల్సింది ఎవరు? చెప్పు చెప్పు. ఏమనుకుంటున్నారు? నాటకాలు చెప్తున్నారు ఒక్కొక్కళ్ళు, పగిలిపోతే ఏమనుకుంటున్నారు? అరే దొంగ పోలీసు రా. అరే నీకు దండం పెడతా, డోర్ తీయ్. ఏం చేస్తున్నారు లోపల? దొంగ పోలీసు ఆట ఆడుకుంటున్నాం అండి. నీకు దండం పెడతా, డోర్ తీవే. 2 నిమిషాలు ఆగండి. నాకు అర్థమైంది, నీకు దండం పెడతా, జీవితంలో ఫ్రెండ్ అని ఎవరిని ఇంటికి తీసుకురానే, నీకు డోర్ తీవే. తెలివితేటలు మీకే కాదు మాకు ఉంటాయి. అరే మీరు వెళ్ళిపోండి రా. బాయ్. బొంగుల ఫ్రెండ్షిప్, మీతో ఫ్రెండ్షిప్ ఏంటారు నాకు దరిద్రులారా. ఫోన్ ఫోన్ మళ్ళీ వచ్చిందిరా. ఇక నుంచి నీకు ఫ్రెండ్స్ ఎవరు లేరు, నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు, ఓన్లీ ఫ్యామిలీస్. ఓకే ఓకే రాజా, నేనే టెస్ట్ చేశా. టెస్ట్. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. మనసు మనసు కలిసిపోయే 3 తరాల దూరమంతా ముచ్చటైపోయే. ఏమండి, ఈ రోజు ఉగాది పండుగ, కొంచెం నన్ను బయటికి తీసుకెళ్ళండి. పండగ పండగ పండగ. ఎవరికి పండగ? ఎందుకు ఈ పండగ? ఎందుకోసం ఈ పండగ? మూసుకొని ఇంట్లో ఉండగా. నాకు ఇవన్నీ తెలియదండి, కొంచెం నన్ను బయటికి తీసుకెళ్ళండి. జూలో ఏదో చింపాంజీ తక్కువైందంటే అక్కడ తీసుకెళ్తాను పదదా. ఆపుతారా మీ జోకులు? పెళ్లికి ముందు జ్యోతిష్యుడు చెప్పాడు, పెళ్లి అయిన తర్వాత నీ జీవితం అంతా దరిద్రమేనని. ఆ జ్యోతిష్యుడు నాకు కూడా చెప్పాడు, ఏమని? పెళ్ళామే నీకు దరిద్రం అని. ప్లీజ్ అండి, నన్ను బయటికి తీసుకెళ్ళండి. బయటికి తీసుకెళ్తే ఏం చేస్తావు నా పచ్చడి? ఏమండి నేను చార్మినార్ చూస్తాను. యూట్యూబ్ లో కొట్టు. నేను గోల్కొండ చూస్తాను. యూట్యూబ్ లో కొట్టు అన్నానా? నేను బిర్లా మందిర్ చూస్తా. యూట్యూబ్ లో కొట్టవే. నేను మొగుడిని చూస్తా. యూట్యూబ్ లో కొట్టు. కొట్టనా యూట్యూబ్ లోనా? పెళ్ళ మీద రివర్స్ పంచులు వేస్తే ఇలాగ ఉంటది నా పచ్చడి. పెళ్లికి ముందు బయట ప్రపంచం చూసా, పెళ్లి అయిన తర్వాత హాలు, బెడ్రూమ్, కిచెన్, ఈ 3 తప్పించి ఇంకేం లేదు నా జీవితంలో. నా పచ్చడి వస్తే నా పచ్చడి మొగుడికి మించిన ప్రపంచం ఏముంటది చెప్పు? పెళ్లికి ముందు అలాగే అనుకున్నా, పెళ్లి తర్వాత పచ్చడి తప్పించి ఇంకేం లేదు నా జీవితానికి. సరేగా ఉగాది పచ్చడి చేసావా? దీనికి మాత్రం ఏం తక్కువ ఉండదు. చేశానులేండి, తీసుకొస్తాను, ఉండండి. ఇగో పచ్చడి. దీంట్లో పులుపు, చేదు వగరు ఏం లేదంటే నా పచ్చడి. నా సంసారాలు అన్ని ఉంటే పచ్చడిలో కూడా ఉంటాయి. పచ్చడి ఇష్టంగా చేసా, ఫ్రస్ట్రేషన్తో చేసావా? పగతో చేశా.
ప్లీజ్ అండి నన్ను సినిమాకి తీసుకెళ్ళండి, పండగ కదండి ఈరోజు. మనకు సినిమాలు వస్తాయి, మాకు ఈ రోజు హాలిడే దొరికింది, ఇంట్లోనే ఉందామే ప్లీజ్. మీకు దండం పెడతానండి, పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు అందరూ వెళ్తున్నారండి, నన్ను కూడా సినిమాకి తీసుకెళ్ళండి. పక్కింటోళ్ళతో మనకి ఎందుకు, మన కాపురం మనకు ఉండాలి కానీ పక్కింటోళ్ళతో మనకి ఇంట్లోనే ఉందా. మీరు మారా, ఏమైంది? నాకు తలనొప్పి. అవునా, అరే షాపింగ్ తీసుకెళ్దాం అనుకున్నానే. నాకు తలనొప్పి లేదండి, ఉట్టిగా అన్నాను. నేను కూడా షాపింగ్ అని ఉట్టికినే అన్నాను. మీరు మారా, మీరు మారారా? వస్తే నా పచ్చడి ఇదిగో నీకోసం గిఫ్ట్ కూడా తెచ్చా. నేను 7 పాపేసా. గిఫ్టా నాకోసమేనా? ఆ. ఏంటమ్మా ఇది, ఏంటమ్మా అది? ఏమీ లేదేంటి? దీన్నే సర్ప్రైజ్ అంటారు. దీన్ని సర్ప్రైజ్ అంటారు, శాడిజం అంటారు. మరి దీన్ని ఏమంటారు? ఇది శాడిజం అంటారు. శాడిజం అంటారు, దీన్నే సినిమా టికెట్ అంటారు. ఆ. సినిమా టికెట్ ముందే తెచ్చేసారా? అవునే నా పచ్చడి. మరి ఇదంతా ఎందుకు? ఈ రోజు ఉగాది పండుగ కదా, ఆ. నీతో చిన్న కామెడీ చేద్దామని అలా చెప్పాను ఆ పచ్చడి. అవునా? ఏదైనా మా ఆయన బంగారం. మీకు కావాల్సింది ఇచ్చామనుకో బంగారం అంటారు, ఇవ్వలేదనుకో రోడ్ గోల్డ్ అని రోడ్డు మీద వదిలేస్తారు మీకు. చూడండి, చాలా మంచి. ఏంటండి వాకింగ్ స్టైల్ మార్చారు? స్టైలే. నేను పైల్స్ అనుకున్నా. టికెట్ థియేటర్లో ఎవరు లేరేంటి? పండగ పూట ఎర్రి పప్పలు తప్ప ఎవరు రారు. సినిమా పేరేంటి? పెళ్ళామే దయ్యం. నువ్వు ఎప్పుడు యాక్ట్ చేసావు దీంట్లో? అయ్యో రామా, నేను హర్రర్ సినిమానా? హర్రర్ సినిమానా? ఏమండి నాకు హర్రర్ సినిమా అంటే చాలా భయం అండి. ఏమండి మీరు మమ్మల్ని ఇంట్లో పెట్టే హర్రర్ కంటే అది పెద్ద హర్రర్ ఏం కాదే. ఎంతమంది ఉన్నారు థియేటర్లో? మీరిద్దరే ఉన్నారు. ఇద్దరమేనా? ఇద్దరే, ఇంకెవరు రారా? ఇంకెవరు రారు. అలాగే నేను వెళ్ళొస్తా. హలో, ఎక్కడికి? అది లోపల ఉంది. లోపట ఉందా? ఉంది ఉంది. పాప్కార్న్ పాప్కార్న్ తీసు. అది కూడా లోపల ఉంది. అది కూడా లోపటే ఉందా? ఆ, ఏమండి సినిమా స్టార్ట్ అవుతుందండి. లైట్ ఆపింది. లైట్ ఆఫ్ చేయండి. లైట్ ఆఫ్ చేయండి. మరి రాకుండా నేను చెప్తున్నా పచ్చళ్ళారా. ఏమండి సినిమా అంటే లైట్ ఆఫ్ చేసే కదండి చూస్తారు. నేను లైట్ ఆన్ చేసుకునే చూస్తా. అలా భయపెట్టకండి, నాకు హర్రర్ సినిమా అంటే చాలా భయం. ఏమండి నన్ను సినిమా తీసుకొచ్చారా, ఏడిపించడానికి తెచ్చారా? భయం వేస్తుందండి. ప్లీజ్ అండి, నాకు భయం వేస్తుందండి. ఏమైందండి? హర్రర్ అయినా ఇంట్రెస్టింగ్ గా ఉందండి. చైర్లో కూర్చోండి. ఏమండి ఏమండి సినిమాని మీరు బాగా ఎంజాయ్ చేస్తున్నారా? ఎంతసేపు అని పట్టుకొని నిలబడతావు నువ్వు బ్యాటరీని? వెళ్ళిపో. ఏమండి సినిమానే అయిపోయిందండి. సినిమానే అయిపోయిందా? ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? పద ఇంటికి వెళ్ళిపోదాం. సౌండ్లు గీండ్లు ఇంత కూడా ఏమైందండి? చెప్పారు కదా, మెంటల్
వదిలేసి నువ్వు ఎక్కడ వెళ్ళొద్దు అంటమైంది నా పచ్చడి. ఓకే అండి. పద అక్కడ దాకా వెళ్దాం. ఎక్కడికండి? అక్కడ దాకా వెళ్దాం రావే. నేను బాత్రూమ్ పోతాను, ఆ. నువ్వు బయట నిలబడు. ఉమ్. నేను బాత్రూమ్ వచ్చి మాట్లాడుతుంటాను, నువ్వు కూడా మాట్లాడుతుండు. ఎందుకండి ఇది? దీన్నే రొమాన్స్ అంటారు. మీకు ఏంటో అమావాస్యకి పున్నానికి ఒకసారి వస్తుంది రొమాన్స్. నోర్మయ్ విషయం అందరికి ధనాలకు తెలియాలా? అర్థమైందిగా? నేను బాత్రూమ్ పోస్తుంటే నువ్వు మాట్లాడుతూనే ఉండాలి. కౌసల్యా చెప్పండి. నువ్వు భలే అందంగా ఉంటావే. థ్యాంక్ యూ అండి. నీకు విష్ హ్యాపీ ఉగాది. కౌసల్యా విష్ హ్యాపీ ఉగాది నీకు. కౌసల్యా విష్. మాట్లాడకుండా చేయలేదు పైన వేస్తారు కదా అది. కరెంట్ పోయిందండి. నువ్వు ఎక్కడ ఉన్నావే రావే, నీకు దండం పెడతా. ఏమైందండి? పెట్టాను సినిమా చూశాను కదా, అందులో హెయిర్ స్టైల్ బాగుందని చెప్పి కొంచెం ముందు పాడగాను. సినిమా ప్రాణం చంపేటట్టు వదిలేటట్టు లేదే నన్ను. ఏమండి ఎందుకు వెళ్ళాను సినిమాకి? ఇంకొక సినిమాకి వెళ్దామా అండి? ఇంకో సినిమా కావాలి? ఉన్న సినిమా సరిపోతే నా పచ్చడి నీకు. నీకు ఇంకో సినిమా నేను చూపిస్తాను కదా. ఇంకో సినిమా తీసుకెళ్తారేంటి? ఏ రూమ్ అయితే ఏముంది? అమ్మా जबरदस्त खतरनाक कॉमेडी शो రాజా రాజాది రాజాగి రాజా పూజ చెయ్యాలి కుర్రకారు పూజ. నిన్న కాదు నేడు కాదు ఎప్పుడు నే రాజా. జనాలందరూ రెస్టారెంట్ కి ఎందుకు వస్తున్నారంటే ఇంట్లో పిల్లలు ఫ్రస్ట్రేషన్ తో వడ్డిస్తారు, మేము ప్రేమతో వడ్డిస్తాం. అందుకే ఇంట్లో పిల్లానికి దొబ్బులు పడతాయి, మాకు టిప్పులు పడతాయి. నా మెనూలో మీ ఆర్డర్. జనాలు రెస్టారెంట్ కి వచ్చి ఎలా తింటున్నారంటే పుట్టిందే తినడానికి అన్నట్టు తింటున్నారు. నా మెనూలో మీ ఆర్డర్. అంత ఎందుకు, ఈవిడే చూడండి. ఈవిడ ఆర్డర్ ఇస్తే జబర్దస్త్ మొత్తానికి ఆర్డర్ ఇస్తుంది, ఆవిడ ఒక్కదానికి ఆర్డర్ ఇస్తుందో అర్థం కాదు. నా మెనూలో నా ఆర్డర్. బయటేమో జనాలందరికీ డేటింగ్ 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 అంటది. అది డేటింగ్ కాదు, డైటింగ్. మీనింగ్ మార్చేస్తున్నావు. ఓకే డైటింగ్ 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 అంటది. రెస్టారెంట్ వచ్చింది అనుకో, ఫుడ్ తో ఫైటింగ్ ఫైటింగ్ చేస్తుంది. ఇంకా రోజా గారు ఆర్డర్ ఇస్తే మామూలుగా ఉండదు, ఓన్లీ పార్సలే. ఎక్కడ టిప్ ఇవ్వాల్సి వస్తుంది, ఇంటికి వెళ్ళి తింటుంటారు. నేను అంత పిసినారు కాదు మరి. నాగబాబు గారు ఆయన రెస్టారెంట్ కి వస్తే మామూలుగా ఉండదు. ఆయనకి తిండి ఖర్చు తక్కువ, టిప్ ఖర్చు ఎక్కువ. మీకు బిస్కెట్. ఎవరు ఎలా తింటే నాకేముంది, నా మెలో నా ఆర్డరు. వాళ్ళకి కావాల్సింది ఫుడ్, నాకు కావాల్సింది టిప్పు, అంతే. ఏమే ఎక్కడా? గుడిలో గుడిలో ఉన్నా, నీ పేరు మీద అర్చన చేయిస్తున్నా. ప్రదక్షిణ అయిపోగానే వచ్చేస్తాను కదే. ఏంటిది కూడా? నువ్వు ఎక్కడుంటే అదే గుడి శృతి. అవునా కాదా? శృతి 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 ఇలా నవ్వుతున్నప్పుడు సెల్ఫీ తీసుకుందామమ్మా. ఓకే ఫైన్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు నువ్వు గుడ్ మార్నింగ్ చెప్పకపోతే ఏమైనా ప్రపంచం మునిగిపోద్దా? అంటే ఫార్మాలిటీ కోసం చెప్తాం సార్. ఫార్మాలిటీ చెప్పడానికి మా ఇంట్లో పిల్లలు ఉన్నారుగా. చూసావా, ఎన్ని తిట్టినా ఏం చేసినా వాడు అలా నవ్వుతూనే ఉంటాడు. ఎందుకంటే జాబే అటువంటిది. అర్థమైందా? సార్ ఆర్డర్ సార్ ప్లీజ్. వెయిటర్ కదా, వెయిట్ చేయి. వెయిట్ చేయడమే నీ డ్యూటీ. అర్థమైందా? డైమండ్ రింగ్. వాట్ ఎ గ్రేట్ సర్ప్రైజ్. ఏంటి ఆర్డర్ సార్ ప్లీజ్, ఆర్డర్ సార్. నాకు 2 జీన్ ప్యాంట్లు, దానికి 2 బిగ్నీలు తీసుకురా. ఏ కమల్ నువ్వు మరి నువ్వు. సార్ ఇది బట్టల షాప్ కాదు సార్. ఇది సరే అయితే ఒక క్వార్టర్ విస్కీ, ఫుల్ బాటిల్ వాట్కా తీసుకురా. దాన్ని సార్ ఇది వైన్ కాదు సార్, రెస్టారెంట్ సార్. అంటే రెస్టారెంటో కాదో తెలియకుండానే మేము రెస్టారెంట్కి వచ్చేస్తున్నావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మేనేజర్ సార్ 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 రెస్టారెంట్ పెట్టడం కాదు, ముందు వాడి కస్టమర్కి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి చెప్పు. చెప్పు. ఒక్క నిమిషం సార్. సారీ సార్ చెప్పు. సారీ సార్. ఓకే ఇప్పుడు ఆర్డర్ తీసుకో. కూర్చో. వాడి ముందు మన నిల్చోడం ఏంటి? కూర్చో. సార్ చెప్పండి. ఒక మసాలా దోశ. సార్ దోశ ఎలా ఉండాలంటే సార్ బెడ్ మీద మల్లెపూలు జల్లినట్టు జీడిపప్పు
అలాజన్ సార్. సరేనా 2 ప్లేట్ల ఇడ్లీ సార్. ఇడ్లీ ఎలా ఉండాలంటే సార్. బెడ్రూమ్ లో దిండులు ఉంటాయి చూడు, మెత్తగా అలాగే ప్లేట్ ఇడ్లీ కావాలి. సార్ మీరు బెడ్రూమ్ నుంచి బయటికి రావట్లేదు సార్. మేనేజర్ సార్ 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 జోక్ చేశాను సార్. నేను జోక్ చేశా. చట్నీ ఎలా ఉండాలి సార్? ఇది ఎలా ఉంది? మామూలుగా లేదు సార్. అదే చాలా బాగున్నారు, స్పైసీగా భలే ఉన్నారని. శృతి లాగా స్పైసీగా ఉండాలి చట్నీ. స్పైసీ ఎక్కువ తినకండి సార్, పైల్స్ వస్తాయి. మేనేజర్ సార్ తీసుకొస్తాను సార్. సార్ దోశ సార్, ప్లీజ్ సార్ తినండి సార్. శృతి ప్రేమతో దోశ. అది మసాలా దోశ సార్. సారీ సార్, సారీ సార్. మసాలా దోశ. సార్ మేనేజర్ సారీ సార్. మేనేజర్! ప్రేమతో దోశ సార్, ప్రేమతో దోశ. కమల్ చట్నీ. చట్నీ బాగుండాలని చెప్పానా? చట్నీ బాగుండాలని చెప్పానా లేదా? చట్నీ బాగానే ఉంది కదా సార్. చట్నీ బాగానే ఉంది కమల్. బానే ఉందా? బానే ఉంటే ఓకే. పాపం వదిలేచ్చుగా, ఎందుకలా ఆడుకుంటున్నావు తనతో? వదిలేసే అంత క్యారెక్టర్ కాదే వాడిది. వీడికి టిప్పు మీద ఉన్న ఇంట్రెస్ట్ కస్టమర్ మీద ఉండదు వీడికి. ఏం చేస్తున్నావు? ఫింగర్ బాల్ అందుకో. సార్ సార్ అసలు ఎప్పుడు రెస్టారెంట్ నువ్వు వస్తే చాలు నాకు అసలు ఎంత అది ఫింగర్ బాల్ సార్, తాగకూడదు సార్. అంటే ఇది ఫింగర్ బోలో కాదో తెలియకుండానే మేము రెస్టారెంట్ లోకి వస్తున్నావా? మేనేజర్ మళ్ళీ ఏమైంది సార్? నేను ఇంకోసారి నీ రెస్టారెంట్ లో అడుగు పెట్టాలంటే ఇమీడియట్ గా వాడిని జాబ్ లో తీసేయ్. ఓకే సార్, ఓకే. నిన్ను ఇప్పుడే ఇమ్మీడియట్లీ జాబ్ లో తీసేస్తున్నాను. గెట్ అవుట్ సార్ సార్ ప్లీజ్ సార్. గెట్ అవుట్. అంటే వేరే మార్గం ఏం లేదా సార్? ఏం లేదు. ఒక్కసారి ఆలోచించండి సార్. ఆలోచించిన వాళ్ళకి యోచించడం లేవు. గెట్ అవుట్. అబ్బా ఎక్కువ మాట్లాడుతున్నావు. దరిద్రుడా, ఇది ఒక రెస్టారెంట్ దరిద్రుడా. చూడరా తినేది నా మీద ఉన్నారా దరిద్రుడా. అలాంటి కస్టమర్ ఉంటే నీ రెస్టారెంట్ సంక నాకిపోతురా దరిద్రుడా. ఫు, నీ బతుకు చూడ. నువ్వు ఒక కస్టమర్, నువ్వు ఒక రెస్టారెంట్ ఓనర్వి. దరిద్రులారా. రే దరిద్రుడా, కాయ కచ్చోడే, సాంబార్ ఇడ్లీ పచ్చోడే. బిల్ ఎంత అయింది? 3000 సార్. ఇదిగో 5000. 2000 టిప్ ఉంచుకో సరేనా? మన రెస్టారెంట్ కు తలగా ఉంటుంది. కస్టమర్లు అంటే నిజంగా దేవుళ్ళు. ఇలాంటి వాళ్ళు వెయిటర్లు బొచ్చడం మంది దొరుకుతాడు. మన కస్టమర్ ఇంపార్టెంట్. ఏమండి మన పెళ్లి రోజు నన్ను రెస్టారెంట్ కి తీసుకొచ్చినందుకు చాలా నీలాంటి బంగారం లాంటి భార్య దొరికినందుకు ఆ దేవుడికి నేనే థ్యాంక్స్ చెప్పాలి. పోతా అన్ని మాస్ డైలాగ్లే మాస్ బూతులే మోస్తానా? సార్ గుడ్ మార్నింగ్. ఇప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పపోతే ఏమైనా చచ్చిపోతారా? ఇలా నవ్వుతున్నప్పుడు సెల్ఫీ తీసుకుందామమ్మా. ఓకే ఫైన్. సార్ ఆర్డర్ సార్ ప్లీజ్. వెయిటర్ కదా, వెయిట్ చేయడమే నీ డ్యూటీ. అర్థమైందా? రెస్టారెంట్ పెట్టడం కాదు, ముందు వాడి కస్టమర్ కి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి చెప్పు. ఒక్క నిమిషం సార్. సార్ చెప్పు. సారీ సార్. ఓకే. కమల్ చట్నీ. నిన్ను ఇప్పుడే ఇమ్మీడియట్లీ జాబ్ లో తీసేస్తున్నాను. గెట్ అవుట్. సార్ సార్ ప్లీజ్ సార్. గెట్ అవుట్. దొరికాడు. ఈ రెస్టారెంట్ వద్దు, వేరే రెస్టారెంట్ కి వెళ్దాం పద. ఏమండి ఉదయం నుంచి 4 రెస్టారెంట్ తిప్పుతున్నారు, ఈ రెస్టారెంట్ వచ్చిందాం. బాబు అలా నిల్చున్నావంటే ఆర్డర్ తీసుకో. సార్ అంతా ఆర్డర్ ఈజీగా ఆర్డర్ ఇవ్వరు మేడం, కాసేపు రొమాన్స్ చేసిన తర్వాత ఆర్డర్ ఇస్తారు. రొమాన్స్ ఏంటి? రొమాన్స్ కాదు, రోమన్ ఫుడ్ వచ్చింది, టేస్ట్ చేస్తారా అని అడుగుతున్నాడు. బాబు అలాంటి ఫుడ్ ఏం వద్దు, మీరన్న ఆర్డర్ ఇవ్వండి. తీసుకురామంటారా సార్? మీకు 2 జీన్స్ 2 బికినీలు ఆవిడకి తీసుకురామంటారా? బిగ్నీలేంటండి? బిగ్నీలు కాదే, ఏదో బిగ్నీ అని కొత్త ఐటమ్ వచ్చింది, టేస్ట్ చేస్తారా అని అడుగుతున్నాడు అంతే. అరే నీకు దండం పెడతాను, దాని విషయంగా నీకు తెలిసిందనుకో కోసి కారం పెడతాదిరా. 6 months no job, no tips, only frustration. ఆ అమౌంట్ నేను ఇస్తాను. ఫ్రస్ట్రేషన్ ఎవరిస్తాడు? ఓహో, మీకు క్వార్టర్ విస్కీ ఆవిడకి ఫుల్ బాటిల్ ఓడక తీసుకురామంటున్నారా? వెళ్ళి ఒక దోశ ఒక ఇడ్లీ తీసుకురాపో. సార్ ఇప్పుడు మేడం ఆవిడ తీసిన దోశ తింటారా వేరే దోశ తింటారా నాకు క్లారిటీ ఇవ్వండి సార్.
నీ దొంగ నాటకాలు? బాబు ఆవిడెవరు? ఆవిడెవరో సార్కి తెలుసు మేడం. ఆ. సార్ అంటే ఆవిడకి తెలుసు. వీళ్ళిద్దరు కలిసి రెస్టారెంట్ కి ఎప్పుడు వస్తారో నాకు తెలుసు. ఇంతకు మించి నాకేం తెలియదు మేడం. అంటే అప్పుడప్పుడు అమ్మాయిలని రెస్టారెంట్ కి తీసుకొస్తున్నావా? రెగ్యులర్ గా తీసుకొస్తాడు సార్. కస్టమర్ మాకు దేవుళ్ళతో సమానం. 1 సెకండ్. ఏమే ఈ మధ్య నువ్వు బాగా లావ్ అయిపోతున్నావు, డ్రమ్ము లాగా అయిపోతున్నావు. నువ్వు యోగాకి వెళ్ళని చెప్పేసి ఇక్కడ అమ్మాయిలతో యాగాలు చేస్తున్నావు. సంసారం చేయలేని మొగుడితో కాపురం చేయొచ్చు కానీ ఇలా మోసం చేసే మొగుడితో మాత్రం అస్సలు కాపురం చేయలేము. మీ ఆయన ఇప్పుడే ఇలా ఉన్నాడంటే పెళ్ళి అవ్వక ముందు ఎన్ని రెస్టారెంట్లకు వెళ్ళాడు, ఎన్ని టేబుల్ మార్చాడు. అబ్బో చా 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 మీ మొగుళ్ళందరూ పిన్ను పురుషులు. మరి మీ మొగుళ్ళు కూడా గ్యాప్ దొరికితే గర్ల్ ఫ్రెండ్ వేసుకొని రెస్టారెంట్ లో ఉంటారు. నా మెనూలో మీ ఆర్డర్. దరిద్రుడా మధ్యలో మమ్మల్ని ఇరికిస్తున్నా ఎందుకురా? మరి ఒక సాటి మగాడని చూడకుండా పోన్లే ఇన్ని రోజులు మా మగాళ్ళే అనుకొని నేను వెనకాల వేసుకొని వస్తే ఒక సాటి మగాడని చూడకుండా నా మీద చట్నీ నా మీద సాంబార్ పోస్తారా మీరు? మీ చరిత్రలు మొత్తం నా మెనూలో ఉంటారా? మీ మెనూ ఆర్డర్ ఒక వైటర్ రెస్టేషన్ గా ఫీల్ అయితే ఎలా ఉంటది తెలుసా? ఇలా ఉంటది. అర్థమైందా? ఖతర్నాక్ కామెడీ షో. కాశ్మీరు లోయలో కన్యాకుమారిలో ఓ సందమావ, కన్నయ్యేడు మనసులో కరిగే సూర్యుడులో ఓ సందమామ. నిలవేణి పద నిలవేణి హాస్పిటల్ తీసుకెళ్తా. వద్దండి, నేను బతకనని నాకు తెలుసు. నన్ను గుద్దింది బైక్ కాదండి, లారీ. ఏమండి, నేను చనిపోయే ముందు నా గుండెని లేట్ చేయకుండా వరకు దానం చేయండి. ఒక మంచి పని చేశాను సంతృప్తి నాకు మిగిల్చండి. ఇస్తా నిలవేణి, ఇస్తా నిలవేణి. గంటలు గువ్వల గొంతులు ఎన్నో మోగుతుంటే కళ్ళ నిండా సంక్రాంతులు సంధ్యాకాంతులు శుభాకాంక్షలంటే. ఆవిడెవరో పుణ్యాత్మురాలు. ఆవిడ గుండె నాకు దానం చేసి నాకు పునర్జన్మనిచ్చిందండి. అవును జానకి, దేవుడు మంచి వాళ్ళని తొందరగా తీసుకెళ్లిపోతాడు. అంటే నేను మంచిదాన్ని కాదా? నువ్వు చెడ్డదానివని నేను అన్నానా? అమ్మా ఏమైంది? అంటే గుండె కొంచెం బరువుగా ఉందండి. ఆవిడ ఎంత మందిని పెట్టుకుందో ఆ గుండెలో. మీ మగవాళ్ళు అయితేనే ఎంతమంది అయినా పెట్టుకుంటారు గుండెల్లో, మా ఆడవాళ్ళు కాదు. లోపల మాడిపోతుంది. ఎల్లు ముందు అది చూసుకో. ఎప్పుడు ఇంతే, ఏదో ఒకటి మాడిపోతుందని చెప్తారు. నమస్కారం బ్రదర్. నమస్తే. జనాభా లెక్కల వల్ల కాదు బండి, ఒక జీవితాన్ని వెలుగునిచ్చిన వాడిని. జీవితానికి వెలుగునిచ్చిన అర్థం కాలే. మీ ఆవిడని దీపం మారిపోతుంటే మా ఆవిడ గుండెని దీపంగా చేసి ఇచ్చాను చూడండి, గుండె దానం చేశాను చూడండి. ఓ మీరా? సార్ రండి సార్, కూర్చోండి కూర్చోండి. ఎలా ఉన్నారు? ఏముండమండి, ఆవిడ అక్కడ, నా మనసేమో ఇక్కడ. ఇంతకు మీ ఆవిడ ఎక్కడ? వంటింట్లో ఉంది. ఒకసారి పిలవండి. జానకి నమస్తే అండి. నమస్తే. ఈయన వాళ్ళ ఆవిడ గుండెని నీకు దానం చేసిన పుణ్యాత్ముడే. మీరా అండి? ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాను, కూర్చోండి. ఆ. ఎలా ఉంది మీ ఆరోగ్యం? ఆరోగ్యం అంతా బానే ఉందండి, కాకపోతే గుండె కొంచెం బరువుగా ఉందండి. పిచ్చిదానా, నువ్వు పోయినా కూడా నీ గుండె నుంచి నన్ను మాత్రం ఇంకా తీసేయలేదు నువ్వు. ఆవిడకి తినడానికి రోజు ఏం పెడుతున్నారు? ఉదయం ఎగ్ దోశ, మధ్యాహ్నం మటన్, సాయంత్రం చికెన్ అండి. మొత్తం నాన్ వెజ్ పెడుతున్నారా? మావిడ ప్యూర్ వెజిటేరియన్ అండి. నాన్ వెజ్ తింటే మావిడ గుండె ఎంత ఘోషిస్తుంది. గుండె మీ ఆవిడదైనా తినేది మావిడే కదా. మావిడ గుండె లేకపోతే మీ ఆవిడ ఉందా? నేను గుండెలో 10 రూపాయలు దానం చేయలేదండి, ఒక గుండెని దానం చేశాను. మా ప్రశ్న అర్థం చేసుకోండి. ఇప్పటి నుంచి అంత వెజిటేరియన్ పెట్టండి. పెట్టండి, వెజిటేరియన్ పెట్టండి. అర్థమైందా? ఏం చేస్తావు నువ్వు? మా ఆవిడ గుండె చెప్పుడు వింటున్నాను బ్రదర్. అరే ఎంత గుండిస్తే మాత్రం గుండెల మీద పడుకుంటారు బ్రదర్. బ్రదర్
మీరు గుండె ఇచ్చారు, చాలా థ్యాంక్స్. జీవితాంతం మీకు రుణపడి ఉంటా. మీరు వెళ్ళండి బ్రదర్. కుదరపా బావా అక్క బావా ఒక్కసారి వీడిని తమ్ముడని పిలవండి, కొద్దిగా సంతోషపడతాడు. అలాగేనండి ఆ. తమ్ముడు. అక్క బావా ఏంటండి ఇది? మా ఆడని పట్టుకుని అక్క అంటూ నేను బాగుంటాను, మధ్యలో నేను పోకరుగా అన్నా. చిచ్చి చిచ్చి, వాడు అక్క అంటే వాడికి పిచ్చి అంతే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదండి. ఆవిడ్ని మాత్రం మా ఆవిడని నేను బాగా చూసుకుంటా, మీరు వెళ్ళండి. రారా బామ్మడిది. ఆయన ఎవరో చాలా మంచోళ్ళ ఉన్నాడు కదండి. పద హాస్పిటల్కి వెళ్దాం. పద. దేనికి? నీ గుండె వేరే వాళ్ళకి ఇచ్చి నేను కూడా మంచోడు అనిపించుకుంటా. మీరు ప్రేమించరు, ఎవరైనా ప్రేమిస్తే ప్రేమించినారు. మీకు ప్రేమను పంచితే చాలు, అది ఎవడైనా సరే. కొద్ది రోజుల తర్వాత బ్రదర్ ఎందుకు వచ్చారు? ఈ రోజు నా మ్యారేజ్ డే బ్రదర్. హ్యాపీ మ్యారేజ్ డే. థ్యాంక్ యూ సో మచ్. రండి కేక్ కట్ చేద్దాం. నీ మ్యారేజ్ డేకి మా ఆవిడ కేక్ కట్ చేయండి బ్రదర్. అంటే మీ ఆవిడ కేక్ కట్ చేస్తే మా ఆవిడ గుండె కొద్దిగా శాంతిస్తుంది బ్రదర్. ఏంటి శాంతి? ఏమండి, ఆయన మన కోసం అంత చేశాడు, ఇంత చేస్తే ఏముందండి? కేకే కదా, ఎందుకు అలా ఫ్రస్ట్రేషన్ అవుతారు మీరు? అది కాదే. మీరు రండి సైడ్ కి. మావిడ మీద దండేసావేంటి? ప్రతి పెళ్లి రోజుకి మా ఆవిడని కలిసి ఇలా దండేసుకొని కేక్ కట్ చేస్తాం బ్రదర్. ఏంటి ఏమండి, అలా ఆవిడ గుండె కోసం మనకి ఇచ్చారు, ఆ. దండేస్తే ఏమైందండి? విష్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ బావా అక్క. అమ్మ మైండ్ దొబ్బిందారా నీకు? ఏదో మాట వరుసకు అక్క అని అన్నందుకు ఆమె అక్క అని బావ అని చెప్పి పెళ్లి చేసినట్టునేంద్రా. దాని మీద దెబ్బ పిప్పి అని. కేక్ కట్ చేశారు కదా, హ్యాపీ మ్యారేజ్ డే టు యు. వెళ్ళండి. మళ్ళీ ఏంటి? ప్రతి పెళ్లి రోజుకి నేను మా ఆవిడ సరదాగా టూర్ కోసం కేరళనో ఊటీయో అలా వెళ్తుంటాం. ఓ 2 రోజులు మీ ఆవిడ నాతో టూర్ పంపించండి. 2 రోజులు వాడుకోవడానికి ఇంట్లో వైఫై అనుకుంటున్నావా? నా వైఫ్ అది. తెలుసు బ్రదర్, మీ వైఫ్ అని నాకు తెలుసు. ఓ 2 రోజులు మా ఆవిడ గుండె శాంతిస్తాను తప్ప మీ ఆవిడ మీద నాకు ఏ ఉద్దేశం లేదు. ఓ 2 రోజులు వెళ్ళొస్తాం అంతే. ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? ఇప్పుడు మీరు ఆవిడని పంపిస్తున్నారు? నేను పంపించను. ఏ అమ్మాయి తలకాయ నొప్పి ఎందుకు బ్రదర్? ఏమా బొంగులోది. నాకు ప్రాబ్లం, మీకు ప్రాబ్లం, మా ఆవిడ గుండెకి ప్రాబ్లం. మా ఆవిడ గుండె నాకు ఇచ్చే నేను వెళ్ళిపోతా. ఏమ్మా 24 గంటలు మా ఆవిడ గుండె మీద ఉండేవాడిని నేను. ఈ రోజు మా ఆవిడ గుండె దూరంగా ఉంటున్నా నేను. మా ఆవిడ గుండె ఎంత ఘోషిస్తుంది? నీ గుండె మీ ఆవిడకి ఇస్తే తెలుస్తుంది ఆ బాధ ఏంటో. ఆయన ఇంట్లో గుడ్లే తీసుకురాడు, ఇంక గుండెం ఇస్తాడు. నా గుండె ఇస్తే నేనెలా బతుకుతానే? ఆ మాట వేసుకొని ఇస్తాను అనొచ్చుగా, మాట వేసుకొని ఇస్తాను అనొచ్చుగా. ఏంటే ఇస్తాననేది? మీరు ఎప్పుడైతే బ్రదర్ మీ ఫ్యామిలీ గొడవలు నాకెందుకు బ్రదర్? ఏదో నేను వచ్చి మధ్యలో గొడవ పెట్టినట్టు. మా ఆవిడ గుండె నాకు ఇచ్చే నేను వెళ్ళిపోతా. అదేమన్నా వస్తువు అనుకుంటున్నావా? అడగ్గాని ఇవ్వడానికి ప్రాణం పోసే గుండె బ్రదర్ కదా. మా ఆవిడ ప్రాణం పోయి మీ ఆవిడకి ప్రాణం పోస్తే మా ఆవిడ ఆత్మశాంతి కోసం మీ ఆవిడ 2 రోజులు నాతో టూర్ పంపించలేరా మీరు? అయ్యో, చనిపోయిన మీ ఆవిడ గురించి ఆలోచిస్తున్నా గానీ బతుకున్న మమ్మల్ని ఇంత హింస పెడుతున్నారు. బ్రదర్ మా ఆవిడ చనిపోలేదు బ్రదర్, మా ఆవిడ బతికే ఉంది మీ ఆవిడ రూపంలో. ఇంకా ప్రతిసారి మా ఆవిడ చనిపోలేదు, మీ ఆవిడ రూపంలో ఉంది, మీ ఆవిడ రూపంలో ఉంది అనకు. కోసి కారం పెట్టినట్టుంది. ఈ టార్చర్ పడే కంటే ఆ రోజే నువ్వు చచ్చిపోతే బాగుండేదే. మా ఆవిడ గుండె నాకు ఇచ్చిన వెళ్ళిపోతా. ఏ అమ్మ మనకెందుకు? డాక్టర్ గుండె నొప్పి ఆపరేషన్ ఉంది, కొద్దిగా ఆపరేషన్ థియేటర్ రెడీ చేసుకోండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. నీకు దండం పెడతా బ్రదర్, నీకేం కావాలరా? కావాలని అడుగుతున్నావు కదా మళ్ళీ నువ్వు, ఏం కావాలని కావాలని అడుగుతున్నావు కదా. 2 రోజులు బ్రదర్ మీ ఆవిడని తీసుకొని టూర్ వెళ్ళి వచ్చేస్తాం, మా ఆవిడ ఆత్మశాంతి కోసం అంతే. అరే మళ్ళీ అదే మాట. ఏమండి, ఆయన వాళ్ళ ఆవిడ కోసం జీవితాన్ని త్యాగం చేశారు, మీరు 4 రోజులు త్యాగం చేయలేరా? వాడు చేసే పని ఎవడైనా చేస్తాడే, నేను చేసే పని ఎవరు చేయలేడే. నువ్వు చేయలేవు బ్రదర్ నాకు తెలుసు, కానీ ఏమని ఇవన్నీ తలకాయ నొప్పి ఎందుకు? మా ఆవిడ గుండె ఇచ్చేయండి బ్రదర్, నేను ఎవరి దాంట్లో పెట్టుకుంటా ఆవిడలో మా ఆవిడని చూసుకుంటాను. 7 మంది ఉన్నారు బయట, ఇదిగో వీళ్ళు కూడా మా ఆవిడని చూసుకుంటారు. పెద్ద విషయం కాదు మాకు. నాకు నా గుండె ఇంపార్టెంట్, ఇవన్నీ అవసరం లేదు. ఒక 2 నిమిషాలు ఆలోచించుకోండి బ్రదర్. ఉండరా, ఇప్పుడే కాంప్రమైజ్ అవుతాను, పంపిస్తాను ఉండు. ఎందుకు టెన్షన్ పడుతున్నావు నువ్వు? జీవితం చెప్పానా పంపిస్తాడని? మా మామ దీన్ని నా చేతిలో పెట్టేటప్పుడు బాధపడ్డాడో బాధపడలేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు దీని చేయి నీ చేతిలో పెడుతున్నప్పుడు నా గుండె తరుగుపోతుంది బ్రదర్. నీకు 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నా, దానికి ఒక మొగుడున్నాడన్న సంగతి మర్చిపో. నువ్వు మర్చిపో బ్రదర్, అన్ని మర్చిపో. నువ్వు హ్యాపీగా ఉండు అంటున్నా, నువ్వేం కంగారు పడకు, నువ్వు హ్యాపీగా ఉండు. నీ బట్టలు తేవడం మర్చిపోయారు. బట్టలేంటి బ్రదర్? పర్లేదు అక్కడ కొనుక్కుందాం. ఏమండి, బట్టలు లేవు, ఆంధ్రలో కొనుక్కున్నాం. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో.
ఆ వెంకటాపూర్ 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 ఆపండి! నువ్వు పోరా. వెంకటాపురం బస్ కండక్టర్ నువ్వే కదా? నేనే. కొడతావండి? కొట్టడం ఏంట్రా? నిన్ను నరికి పోగులెట్టినా తప్పులేదు. నేనేం చేసా? మొత్తం నువ్వే చేసావురా, మొత్తం నువ్వే చేసావు. నీ మాటికి నువ్వు ఎవరికి పడితే వాళ్ళకి చిల్లర లింకులు పెట్టి వెళ్ళిపోతున్నావు. ఆ దరిద్రుడు 3 రూపాయల చిల్లర కోసం 6 సంవత్సరాల నుంచి నా పిల్లని పంపించట్లేదురా. 3 రూపాయలు చిల్లర లేవంట కొద్దిగా ఎలా? అరే 3 రూపాయలు ఏముందండి, ఏం పర్లేదు, ఉంచుకోండి, నేను వెళ్ళొస్తాను. మీ 3 రూపాయలు నేను ఎందుకు ఉంచుకుంటానండి? పరుల సొమ్ము పాము వంటిది. వృద్ధురా, ఏమండి? నువ్వు ఎక్కడేం చేస్తున్నావే? అబ్బాయి ఏం లేదండి, బస్ ఎక్కితే టికెట్ ఇచ్చే కండక్టర్ చిల్లర లేదని చెప్పి నాకు ఆయన కలిపి 100 రూపాయలు ఇచ్చాడండి. ఆయన నాకు 20 రూపాయలు ఇచ్చేసాడు, ఇంకా 3 రూపాయలు ఇచ్చేది ఉంది, అందుకే ఇక్కడ ఉన్నానండి. ఆర్టిస్ట్ బస్ ఎక్కింది ఎవరు? మా ఆవిడ. నేను చిల్లర ఇవ్వాల్సింది ఎవరికి? మా ఆవిడికి. మరి మధ్యలో నువ్వెవడివి? మా ఆవిడికి నేను మొగుడిని. ఇంటి దగ్గర, చిల్లర దగ్గర కాదు. నా పిల్లని నన్ను కాకుండా చేస్తావు కదా, ఇప్పుడే నీ సంగతి. నేనేమన్నా తప్పు చేస్తున్నానండి? తప్పంటే మీరు కూడా చిల్లర కోసమే కదా ఆ ఆరాటపడుతున్నారు. విషయం మీ ఆయనకి ఎందుకంటే అర్థం కాదు. ఆ రోజు కండక్టర్ మా చిల్లర కోసం మన ఇద్దరిని ముడి పెట్టకపోతే ఈ రోజు వీడికి ఓ మంచి అమ్మ దొరికేదే కాదు. 3 రూపాయల చిల్లర కోసం 3 ముళ్ళ మా బంధాన్ని తెగ్గొట్టేసావు కదరా మూర్ఖుడా. బస్సులో పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఉంటది, టికెట్ కి సరిపడా చిల్లర ఇవ్వండి అని. చిల్లర మీరు ఇవ్వరు, తప్పులు చేసేది మీరు, క్వశ్చన్ చేసేది మమ్మల్ని. ఎల్లవయ్యా. ఎవడు ఫ్రస్ట్రేషన్ వాడు చెప్తున్నాడు, నా ఫ్రస్ట్రేషన్ మాత్రం ఎవడో అర్థం చేసుకోవట్లేదు. ఎవడెవడికి ఏవేవో గండాలు, నాకు చిల్లర గండం ఉన్నట్టుగా ఉంది. ఏదైనా ఒక్క ఐడియా ఇచ్చి నా జీవితాన్ని మార్చండి మేడం. మీ ఆవిడని లాగి పెట్టి ఒకటి ఇస్తే ఆ మత్తంతా దిగి వచ్చేస్తుంది. మీరెవరు కాదు, నా భార్యని ఆ దరిద్రుడి దగ్గర నుంచి ఎలా తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు. రేయ్ రండ్రా. గోపాల్ గోపాల్ రేయ్ గోపాల్ పంపించాలి గోపాల్ పంపించాలి. కాల్చరా కాల్చు. నా పిల్లం నీతో వెళ్ళిపోయినప్పుడే నేను చచ్చిపోయాను రా. ఈ రోజు కొత్తగా చచ్చేదే లేదు. నా పిల్లాన్ని పట్టుకెళ్లే బ్రిటిష్ వాడా, కాల్చరా కాల్చు. నువ్వు ఎన్ని నాటకాలు వేసినా ఈ రోజు నా మృదురాన్ని తీసుకెళ్లే తీరుతా. దమ్ముంటే బయటికి రారా. గోపాల్ పంపించాలి. గోపాల్ పంపించాలి. 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 ఏంటి బ్రదర్ ఇది? మన ఫ్యామిలీ గొడవలు ఉంటే మనం చూసుకోవాలి కానీ జనాలతో ఏంటి అంత? మన ఫ్యామిలీ కాదు, నా ఫ్యామిలీ. నా ఫ్యామిలీ. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి చెప్పు బ్రదర్. మా ఆవిడ. నా దగ్గర ఉందిగా. నా పిల్లని పంపుతున్నావు లేదా? ఇప్పుడు నువ్వు ఆవిడ లేకపోతే నువ్వు ఉండలేవు. ఉండలేను. నేను కూడా ఉండలేవు. నువ్వెందుకు ఉండలేవు? నువ్వెందుకు ఉండలేవు? మా ఆవిడ కాబట్టి. మా ఆవిడ లాంటిది కాబట్టి. రేయ్! ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నాదే కాలర్ పట్టుకుంటావు. నా పిల్లాన్ని నువ్వు పట్టుకెళ్ళినప్పుడు నేను కాలర్ పట్టుకొని రా. ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే ఒక పని చేద్దాం. ఏంటది? నువ్వు నేను మృదుల ముగ్గురం కలిసి ఉందాం దా. ఏంటి? ముగ్గురు కలిసి ఉండడానికి ఇది కాపురం అనుకుంటున్నావా, క్రికెట్ మ్యాచ్ అనుకుంటున్నావరా? అంటే ఇప్పుడు మాతో రావా? రాను. నా దగ్గర చిల్లర ఉన్నప్పుడు మృదులకి ఇచ్చి పంపిస్తా, అంతవరకు పంపించండి. చిల్లర ఎప్పుడు వస్తుందిరా? నాకేం తెలుసు. వస్తాను రా, వస్తాను. అదే బెటర్. ముగ్గురం కలిసే ఉందాం, వస్తాను. ఏంట్రా మీరు మాతో కలిసి ఉంటారా? వెళ్ళండి. మృదులా నీకు ఒక surprise తెచ్చాను చూడు. మా ఆవిడ చాలా రోజుల తర్వాత నన్ను చూస్తుంది కదా, నేను మా ఆవిడని దాక్కుని సర్ప్రైజ్ ఇస్తాను. ఒక్క నిమిషం. మృదులా నీకు ఒక సర్ప్రైజ్ తెచ్చాను చూడు. ఏమండి, ఏంటో సర్ప్రైజ్ అన్నారు, ఏంటండి అది? గోల్డ్ రింగ్. నేను సర్ప్రైజ్ కాదా? నేను నీకు సర్ప్రైజ్ అవుతాను కానీ నువ్వు నాకు సర్ప్రైజ్ ఎలా అవుతావు? ఏమండి, ఎలా ఉన్నారు, బాగున్నారా? బాగున్నారా అడిగినట్లేదు, ఇంకా బతికే ఉన్నారా అని అడిగినట్టుంది. అదేంటండి అలా మాట్లాడుతున్నారు? ఇంకెలా మాట్లాడాలి? పెళ్ళైన వారానికి ఆ దరిద్రుడు నిన్ను పట్టుకెళ్ళిపోతే ఇంకెలా మాట్లాడాలి నేను? ముందు ఆ ఫ్రస్ట్రేషన్ వదిలే బ్రదర్. నువ్వు నా పిల్లని వదలొచ్చుగా. నువ్వు నా పిల్లని వదలు, నాకు మాత్రం అన్ని వదిలేయమంటావు. దరిద్రుడు. నాకు ఇవన్నీ తెలియవు. నేను మృదులతో ఒక 2 నిమిషాలు మాట్లాడాలి. మృదులరా, మృదుల ఇట్రా. కొద్దిగా అన్నం గిన్నె పెట్టు. ఏదో పొద్దున్న నాకు ఎప్పుడు తిన్నాడో లేదో. ఇంట్లో కూరగాయలు అయిపోయాయండి, చుట్టాలు వచ్చారుగా. అప్పుడే మర్చిపోయాను. అక్కడ మార్కెట్ ఉంటుంది, కూరగాయలు తీసుకురా. నేనెందుకు కూరగాయలు తీసుకోవాలి? అందరం కలిసి ఉన్నప్పుడు మన పని చేసుకుంటే తప్పేంటి బ్రదర్? నాకు అవన్నీ తెలియవు. నేను ఇప్పుడు మృదులతో 2 నిమిషాలు మాట్లాడాలి. మృదుల, నేను నీతో మాట్లాడాలి.
ఒక్క నిమిషం ఉండు. ఎందుకు బాధ కంగారు నీకు? ఇదో కూరగాయలు తీసుకురా, తర్వాత మాట్లాడు. దరిద్రుడు కూరగాయలు తీసుకురాకపోతే నా పిల్లతో మాట్లాడించట్లే లేడు. నేను మీ ఆయన కూరగాయలు పంపిస్తే నువ్వేమన్నా ఫీల్ అవుతున్నా? అయ్యో అందరం కలిసి ఒకటే ఇంట్లో ఉంటున్నప్పుడు మన పని మనం చేసుకుంటే తప్పేంటండి? నీకున్న అండర్స్టాండింగ్ ఆ దరిద్రుడికి ఉంటే ఇంత ప్రాబ్లమ్ ఫేస్ చేసి వాడుకుంటుంది మొదలవాడు. దాని గురించి వదిలేండి. మీరు నాకు సర్ప్రైజ్ అని చెప్పి డైమండ్ రింగ్ ఇచ్చారు కదా, ఏంటి విశేషం? ఒక గోపాల్ అనే ప్రయాణికుడికి ఒక మృదుల అనే ప్రయాణికురాలు ఆర్టీసీ బస్సులో పరిచయమైన రోజు. ఓ షట్! ఈ రోజుతో మన కలిసి 6 సంవత్సరాలైందా? ప్రతి సంవత్సరం మీరే గుర్తు పెట్టుకుని నాకు ఫస్ట్ మీటింగ్ కి సర్ప్రైజ్ ఇస్తున్నారండి. నేనే పిచ్చిదాన్ని మర్చిపోతున్నాను. ఏంటో నిజంగా సర్ప్రైజ్. ఇదిగో కూరగాయలు ఇదిగో. ఓకేనా ముదురా? నేను నీతో కొంచెంసేపు మాట్లాడాలి, అర్థం చేసుకో. ఓకేనా? ఏంటి బ్రదర్ అని పుచ్చులో తెచ్చావు? ఏడవ రాక నీకైతే రోడ్డు మీద వేరుకొని మంచి వేరుకొని ఇంట్లో తెచ్చి పెట్టుకుంటావు కదా. మాకు ఏరడం రాదు, మాకు ఏరడం రాదు. మంచి ఏరుడు గాడివి నువ్వు. మరి నాకు ఇవన్నీ తెలియవు. నేను అర్జెంట్ గా మృదులతో మాట్లాడాలి. ఓకేనా? ఎందుకు రెండు నిమిషాలు ఉండొచ్చుగా, బురదలో ఇంట్లోంచి వెళ్ళిపోతుందా? ఇంత కూడా సెన్స్ లేదు బ్రదర్ నీకైతే. ఇదిగో బట్టలు లాండ్రీకి ఇచ్చేసిరా బ్రదర్. బొంగులాది బట్టలు నేనెందుకు ఇవ్వాలి బట్టలు? మనం అందరం కలిసి ఉన్నప్పుడు ఇస్తే తప్ప మన పని మనం చేసుకోవచ్చుగా. ఏమైంది? బొంగులాది అందరూ కలిసి ఉందామని చెప్పి మీ ఇద్దరు మాత్రం కలిసే ఉంటున్నారు. నన్ను మాత్రం పనులాగా రోజు బయటికి పంపిస్తూనే ఉన్నారు. నాకు ఇవన్నీ తెలియవు. నేను అర్జెంట్ గా మృదులతో మాట్లాడాలి. మృదుల ఒకసారి నేను నీతో మాట్లాడు. ఈ కకృతి బుద్ధి వల్లే బ్రదర్ నీకు ఎన్ని ఇబ్బందులు. ఇప్పుడు నువ్వు బయట బట్టలు ఇవ్వడానికి వెళ్తున్నావా లేదా చెప్పు నువ్వు? వెళ్తాం. వెళ్లే ముందు ఒకసారి న్యాయం అడుగుతున్నావు. న్యాయాలు అన్యాయాలు వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. ముందు వెళ్ళు. పాపాత్ముడు ఎవరు పాపాత్ముడు ఎవరు పుణ్యాత్ముడు దేవుడికి అంతా తెలుసులే. దేవుడు అనేవాడు లేడు. ఓన్లీ నీలాంటి రాక్షసులే ఉన్నారు. దేవుడు అనేవాడు లేడు. నా ముద్దులని నాకు కాకుండా చేశాడు. మృదులా, నేను మీ ఆయన బట్టలు వాషింగ్ పంపించడానికి నీకేమైనా ఇబ్బంది అయిందా? మన పని మనం చేసుకోవడం తప్పేముందండి కదా. నీకున్న అండర్స్టాండింగ్ ఆ దరిద్రుడు ఉండి ఉంటే ఇంత ప్రాబ్లం ఫేస్ చేసి వాడుకుందాం ముద్రదా. పదండి. ఏరీలిద్దరు నేను బట్టలకి లాండ్రీకి ఇచ్చొచ్చాను. ఎక్కడ చచ్చారు మీ ఇద్దరు? బాబా బాబా ఎందుకు అరుస్తుంటావు బ్రదర్ నువ్వు? పక్కోడి పిల్లని ఇంట్లో పెట్టుకోకపోతే అరకపోతే నవ్వుతారా? ఈ చెత్త ఆ డస్ట్బిన్ లో పడేసిరాపు. నా అన్నాలు చెప్తున్నావా? నేను ఎందుకు చెత్త పడేయాలరా? నేను అర్జెంట్ గా మృదులతో మాట్లాడాలి. మృదుల ఒక్క నిమిషం ఉండు బ్రదర్. మన ఇంట్లో పని మనం చేసుకుంటే తప్పేంటి బ్రదర్? ఒకసారి చెప్పు. బొంగుల మనీళ్ళు ఏంట్రా మనీళ్ళు? అయ్యో ఆయన అన్నదాంట్లో తప్పేముందండి? ఏంటండి ఆయన అన్నదాంట్లో తప్పేముంది అంటున్నాను. కరెక్టే రండి బాబు, నిజమే. ఆయన అన్ని దాంట్లో తప్పే ఉంది. ఆయన అన్ని దాంట్లో తప్పే లేదు. అసలు ఫస్ట్ లోనే నిన్ను కొట్టుంటే ఏమైందండి? ఇప్పుడు వస్తారా అండి? ముందు రారా అండి? చిల్లర కావాలండి మీకు? చిల్లర కావాలండి? అదా ఏంట్రా అది? వామిటింగ్. ఎందుకు చేసావా పని? బలహీన క్షణాల్లో ఎందుకు నీకంత బలం? ఈ ఫ్రస్ట్రేషన్ ఎందుకు బ్రదర్? నీకు ఫ్రస్ట్రేషన్, నాకు ఫ్రస్ట్రేషన్ ఎందుకు? ఇదిగో చేయబట్టు. 1 2 3 నీ 3 రూపాయలు నీకు ఇచ్చేస్తున్నాను. మీ ఆవిడని తీసుకుని వెళ్ళిపో. బొంగుల 3 రూపాయలు అడిగినప్పుడు ఏవో ఇచ్చావంటే ఏదో లింకులు పట్టిస్తావు. ఈ పరిస్థితిలో ఎవరైనా తీసుకెళ్తాడారా? ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు బ్రదర్? నువ్వు చెప్పు. అన్ని నువ్వు చేసి ఇప్పుడు ఏం చేయమంటావు బ్రదర్ అని అంటే నేనేం చెప్తానురా నీకు? బాబు గారు, రోజా మేడం ఒక్కటే చేయగలను. మృదులా నువ్వు పిలిస్తే రాదు. ఒక్క నిమిషం ఉండు. మృదులా. ఏమంటే పిలిచారా? అబ్బో మొగుడు పిలిస్తే మాత్రం రాదా? మీ ఇద్దరు హ్యాపీగా ఉండండి. హ్యాపీగా ఉన్నావు, నువ్వే డిస్టర్బ్ చేస్తున్నావు. నా మృదులా నాకు ఇక్కడ లేదు. ఎన్ని సీక్వెల్ చేసినా రాదు. సడన్ గా ఈ వామిటింగ్ ఏంటి మృదులా? అంటే నేను నైట్ బిర్యానీ తిన్నాం కదా, కాస్త అజీర్తి చేసిందండి. నాకు ప్లస్ అయిందిలే ఏదో ఒకటి. మీ ఆయనకి నేను అలా పంపించాను కదా, నువ్వేమైనా ఫీల్ అవుతున్నావా? అయ్యో అలా మాట్లాడతారేంటండి? మీరు ఏది చేసినా నన్ను ఆయనను కలపడానికే కదండి చేస్తారు.
ఆయన అర్థం చేసుకోడు ఏంటో మీరు రండి. దీనికి ఇలా అర్థమైందా? ఆడికి అలా అర్థమైంది. దీనికి ఇంకో సీక్వెల్ పడేలా ఉంది.